వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళి. ఆ తరువాత దేవతలు దైత్యులు కలిసి క్షీరసాగర మథనమునికి ఉద్యమించుట. శ్రీ శుకోవాచ ఏవం స్తుతస్సురగణైర్భగవాన్ హరిరీశ్వరః తేషామావిరభూద్రాజన్ సహస్రార్కోదయద్యుతి. శుకుల వారన్నాడు, మహారాజా, దేవతలు సర్వశక్తిమంతుడైన శ్రీహరిని ఇలా స్తుతింపగా ప్రభువు వారి మధ్యలోనే ప్రత్యక్షమయ్యాడు. ఆ పరమాత్మ యొక్క శరీరము వేల కొలది సూర్యుల కాంతితో మిరుమిట్లు కొల్పుచుండెను. తేనైవ మహసా సర్వే దేవాః ప్రతిహతే క్షణాః నా పశ్యన్ఖం దిశశ్చోణీమాత్మానం చ కుతో విభుం. భగవంతుని యొక్క తేజస్సునకు దేవతల కన్నులు మూతలు పడగా వారు ఆ ప్రభువును దర్శింపలేకపోయారు. అంతేకాదు ఆకాశము, దిక్కులు, భూమి వారి తనువులు కూడా కనిపింపకుండెను. విరించో భగవాన్ దృష్ట్వా సహ సర్వేణ తాం తనుం స్వచ్ఛాం మరకతశ్యామాం కంచగర్భారుణేక్షణాం తప్తహేమావదాతేన లసత్కౌశేయవాససా ప్రసన్నచారు సర్వాంగీం సుముఖీం సుందరభ్రువం మహామణికిరీటేన కేయూరాభ్యాం చ భూషితాం కర్ణాభరణ నిర్భాతకపోల శ్రీముఖాంబుజాం. కేవలం బ్రహ్మదేవుడు, శంకరుడు మాత్రమే ఆ తేజమును చూడగలిగారు. పరమేశ్వరుని తనువు మరకతమణి వలె స్వచ్ఛమై శ్యామలవర్ణము కలిగియుండెను. కన్నులు కమలములోని లోపలి భాగము వలె సుకుమారమై ఎరుపు వన్యతో తేజరిల్లుచుండెను. శరీరముపై గల పట్టు పీతాంబరము పుటము పెట్టిన బంగారం వలె ధగధగా మెరిసిపోతున్నది. సర్వాంగ సుందరమైన ఆ దేహమునందలి ప్రత్యవయవము నుండి ప్రసన్నత ఉట్టిపడుచుండెను. ధనురాకారము గల కనుబొమ్మలతో ఆ స్వామి ముఖము మనోజ్ఞముగా ఉన్నది. ఆ పరమపురుషుని శిరస్సున గల మణిమయ కిరీటము, బాహువులపైని భుజకీర్తులు రమణీయంగా నుండెను. కర్ణాభరణముల కాంతులు ఆయన చెక్కిళ్లపై ప్రతిఫలించుచుండగా వదనము వికసించిన కమలం వలె శోభిల్లుచుండెను. నడుమున గల మొలనువులు, చేతుల యందలి కంకణములు, మెడయందలి హారములు, పాదముల యందలి నూపురములు శోభాయమానములై ఉన్నాయి. వక్షస్థలమున లక్ష్మీదేవితో, కంఠమున కౌస్తుభమణి వనమాలలతో ఆ ప్రభువు సుశోభితుడై ఉన్నాడు.
కాంచీ కళాపవలయహారనూపురశోభితాం కౌస్తుభాభరణాం లక్ష్మీం బిభ్రదీం వనమాలినీం సుదర్శనాదివిశ్వాస్త్రైః మూర్తిమద్భిరుపాసితాం తుష్టావదేవ ప్రవరః పురుషం పరం సర్వామరగణైః సాకం సర్వాంగైరవనిం గతైః సుదర్శన చక్రము మొదలగు ఆయుధములు రూపుదాల్చి ఆ స్వామిని సేవించుచుండెను. సకల దేవతలు భూమిపై సాగిలపడి ఆ శ్రీహరికి ప్రణమిల్లిరి. దేవప్రవరుడైన బ్రహ్మదేవుడు శంకరునితో కూడి ఆ పరమ పురుషునిలా స్తుతించారు. బ్రహ్మోవాచ అజాత జన్మస్థితి సంయమాయ గుణాయ నిర్వాణ సుఖార్ణవాయ అనోరణిమ్నే పరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే. బ్రహ్మదేవుడు అన్నాడు, దేవాదిదేవా, నీ యొక్క దివ్యమైన చిన్మయ స్వరూపము మా కనుల ముందు నీవు దర్శింపజేసిటివి. అట్టి నీ దివ్య రూపమునకు జన్మస్థితి లయములతో ఎట్టి సంబంధము లేదు. నీవు ప్రాకృత గుణరహితుడవు, మోక్షప్రదాతవు, పరమానంద సముద్రుడవు. నీ స్వరూపము అణువు కంటే సూక్ష్మమైనది, అనంతమైనది, పరమైశ్వర్యశాలి అయిన నీకు మేము పదే పదే నమస్కరించుచున్నాము. రూపం తవైతత్పురుషర్షభేద్యం శ్రేయోర్ధిభిర్వైదికతాంత్రికేణ రూపం తవైతత్పురుషర్షభేద్యం శ్రేయోర్ధిభిర్వైదికతాంత్రికేణ యోగేన ధాతః సహ నస్త్రిలోకాన్ పశ్యామ్యముష్మిన్నుహ విశ్వమూర్తౌ. పురుషోత్తమ, శ్రేయస్కాములైన సాధకులు వేదోక్తమైన తంత్రోక్తమైన విధుల ద్వారా నిన్ను ఉపాసిస్తారు. నన్ను కూడా సృష్టించిన వాడు నీవే. యోగముచే నీ విరాట్ స్వరూపములో సమస్త దేవతాగణములను ముల్లోకములను కడగు నన్ను కూడా దర్శించుతున్నానన్నాడు. త్వయ్యగ్ర ఆసీత్ త్వయి మధ్య ఆసీత్ త్వయ్యంత ఆసీదమాత్మతంత్రే త్వయ్యగ్ర ఆసీత్ త్వయి మధ్య ఆసీత్ త్వయ్యంత ఆసీదమాత్మతంత్రే త్వమాదిరంతో జగతోస్య మధ్యం ఘటస్య మృష్ణేవ పరస్మాత్. దేవా, ఈ జగత్తు సృష్టికి పూర్వము నీలోనే లీనమై ఉన్నది, మధ్యలో కూడా నీయందే నిలిచి ఉన్నది, కడకు అది నీలోనే లీనమవుతుంది. నీవు మాత్రము కార్యకారణములకు అతీతుడవైన పరమస్వతంత్రుడవు. ఘటము మొదట మధ్య అంతమున మట్టియే ఉన్నట్లు ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతముల యందు నీవే ఉన్నావు. త్వం మాయయాత్మాశ్రయయా స్వయేదం నిర్మాయ విశ్వం తదను ప్రవిష్టః పశ్యంతి యుక్తా మనసా మనీషిణో గుణవ్యపాయేప్యగుణం విపశ్చితః యథాగ్నిమేధస్య మృతం చ గోషు భువ్యన్నమంబూజ్యమనే చ వృత్తిం యోగైర్మనుష్యా అధియంతి హి త్వాం గుణేషు బుద్ధ్యా కవయో వదంతి. నిన్ను ఆశ్రయించిన మాయ ద్వారా నీవు ఈ జగత్తును నిర్మిస్తావు. పిదప అందు ప్రవేశించి అంతర్యామువే విలసిల్లుచుందువు. జ్ఞానులు సావధానులై మనస్సును ఏకాగ్రమునొచ్చి గుణ విషయములు సమూహమైన ఈ జగత్తునందు నీ నిర్గుణ స్వరూపమునే సాక్షాత్కరింపజేసుకుంటారు. మనుషులు పెక్కు ఉపాయముల ద్వారా కర్రల నుండి అగ్నిని, గోవు నుండి అమృతతుల్యమైన పాలను, పృథ్వీ నుండి అన్నమును, జలములను, వ్యాపారము ద్వారా జీవనోపాధిని పొందుతారు. అలాగే వివేకోత్తమ పరిశుద్ధ అంతఃకరణముతో భక్తియోగ జ్ఞానయోగముల ద్వారా మరియు కర్మయోగులు నిష్కామ కర్మయోగము ద్వారా నిన్ను ఈ విషయములలోనే పొందుతారు. వారు తమ అనుభూతిని అనుసరించి నిన్ను వర్ణిస్తారు. తంత్వాం వయం నాథ సముజ్జిహానం సరోజనాభాతి చిరేప్సితార్థం దృష్ట్వా గతా నిర్వృతి మధ్య సర్వే గజాదవార్త ఇవ గాంగమంభ. కమలనాభ, దావాగ్నిలో చిక్కుకొని ఉన్న ఏనుగు గంగాజలములలో మునికి సుఖశాంతులను అనుభవిస్తుంది. అలాగే నీ ఆవిర్భావం చే మేమందరము సుఖశాంతులను పొందాము స్వామి. పెక్కు దినముల నుండి మేము నీ దర్శనము కొరకే తపిస్తున్నాము. సత్వం విధస్వాఖిల లోకపాలాహ వయం యదర్థాస్తవ పాదమూలం సమాగతాస్తే బహిరంతరాత్మన్ కిం వాన్య విజ్ఞాప్యమశేష సాక్షిణః అహం గిరిత్రశ్చ సురాదయో ఏ దక్షాదయోగ్నేరివ కేతవస్తే కిం వా విదామేష పృథగ్విభాతాః విధస్వశం నో ద్విజదేవ మంత్రం. నీవే ఈ జగత్తు యొక్క బాహ్యాభ్యంతరముల యందు విలసిల్లుచుండునట్టి పరమాత్మవు. లోకపాలురమైన మేము నీ పాదములను శరణుజొచ్చితిమి. దయచేసి మా ఉద్దేశ్యములను పూర్తి చేయుము. ఈ విషయమున సర్వసాక్షివైన నీకు ఏమని నివేదిస్తాం స్వామి. ప్రభో, నేను, పరమశివుడు, ఇతర దేవతలు, ఋషులు, దక్షాది ప్రజాపతులందరము అగ్ని నుండి వేరైన మినుగురుల వలె నీ అంచలమే. అగ్ని నుండి వెలువడిన మినుగురులు వేరుగా కనిపిస్తాయి, కానీ అవి అగ్ని కంటే వేరైనవి కావు.
ఇట్టి స్థితిలో మేము ఏమని చెప్పగలము? వేదవేత్తలకు దేవతలకు శ్రేయస్సును కూర్చుటకై మేము ఏమి చేయాలో ఆదేశింపుము అన్నారు. శ్రీ శుకవాచ ఏవం విరించాదిభిరీడితస్త విజ్ఞాయ తేషామృతయం తథైవ జగాదజీమూత గభీరయా గిరాబద్ధాంజలీన్ సంవృత సర్వకారకాన్ ఏక ఏవేశ్వరస్తస్మిన్ సురకార్యే సురేశ్వరః విహర్తు కామస్థానాః సముద్రోన్మథనాదిభిః. శుక్లవారు అన్నాడు, బ్రహ్మాది దేవతలు ఆ పరమపురుషుని ఆ విధంగా స్తుతించి సర్వేంద్రియములను నియంత్రించుచూ సావధానంగా చేతులు జోడించి నిలబడ్డారు. వారి స్తోత్రములను విన్న భగవంతుడు వారి హృదయములలోని ఆంతర్యములను గ్రహించి మేఘ గంభీర స్వరమున వారితో ఇలా అన్నాడు, సమస్త దేవతలకును జగత్తునకును స్వామి అయిన భగవంతుడు తానొక్కడే సకల కార్యములను నెరవేర్చుటకు సమర్థుడు. అయినను సముద్ర మథనాది లీలల ద్వారా విహరించు కోరికతో దేవతలను సంబోధిస్తూ ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ హంత బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భాషితం శృణుతావహితాః సర్వే శ్రేయో వస్యాద్యథాసురాః. శంకర, బ్రహ్మాది దేవతలారా, మీరందరూ సావధానులై నా సూచనలను వినండి. వాటిని వినుట వలన మీకు మేలు కలుగుతుంది. ఈ సమయము అసురులకు అనువైనది కనుక మీ అభ్యుదయమునకును ఔన్నత్యమునకును సమయము అనుకూలము కానంత వరకు దైత్య దానవుల యుద్ధకు వెళ్ళి వారితో సంధి చేసుకోండి. యాతదానవదైతేయైస్తావత్సింధిర్విధీయతాం యాతదానవదైతేయైస్తావత్సంధిర్విధీయతాం కాలేనానుగృహీతైస్తైర్యావజ్జీవో భవ ఆత్మనః అరయోపి హి సంధేయాగసతి కార్యార్థగౌరవే అహిమూషికవద్దేవా హ్యర్థస్య పదవీంగతైః. ఈ సమయం అసురులకు అనువైనది కాబట్టి సంధి చేసుకోండి. దేవతలారా, ఏదైనాను గొప్ప కార్యము సాధించుటకు శత్రువులతో కూడా కలిసి ఉండవలెను. మన కార్యము నెరవేరు వరకు పాము ఎలుకతో వలె అన్యోన్యముగా ఉండుటయే మేలు. మీరు ఎట్టి ఆలస్యము చేయకుండా అమృతమును పొందు ప్రయత్నం చేయండి. దానిని త్రాగిన ప్రాణులకు మృత్యుభయం ఉండదు. అమృతోత్పాదనే యత్న క్రియతామ విలంబితం యస్య పీతశ్చ వై జంతుర్మృత్యుగ్రస్తో మరో భవేత్. క్షిప్త్వా క్షీరోదధౌ సర్వా వీరుతృణరతౌషధీః మంథానం మందరం కృత్వా నేత్రం కృత్వా చ వాసుకిం. సహాయేన మయా దేవా నిర్బంధత్వమతంద్రితాః క్లేశభాజో భవిష్యంతి దైత్యా యూయం ఫలగ్రహాః. యూయం తదనుమోదధ్వం యదిచ్ఛంత్యసురాః న సంరంభేణ సిద్ధ్యంతి సర్వేర్ధాః సాంత్వయా యథా న భేదవ్యం కాళకూటాద్విషాజ్జలధి సంభవాత్ లోభః కార్యో నవో జాతు రోషః కామస్తు వస్తుషు. మొదట అన్ని విధములైన గడ్డిగాదములను లతలను ఓషధులను పాల సముద్రంలో పడేయండి. మందరాచలమును కవ్వముగా వాసుకి సర్పమును త్రాడుగా చేసిన ఆ సహాయముతో సముద్రమును వధించండి. ఇప్పుడు ఆలస్యం చేయుటకు సమయం కాదు దేవతలారా. దైత్యులకు కేవలం శ్రమ క్లేశములే మిగులును. మీకు సత్ఫలితం లభిస్తుంది. నన్ను విశ్వసించండి. దేవతలారా, అసురులు కోరినవన్నీయును వారికి ఒసంగుడు. శాంతముతో పనులన్నీయును నెరవేరును. కోపముతో ఎట్టి ప్రయోజనము సిద్ధింపదు. మొదట సముద్రము నుండి కాలకూట విషం వస్తుంది. దానికి మీరు భయపడవలదు. సముద్రము నుండి వచ్చు వస్తువుల యొక్క ఎట్టి ఆశను కలిగి ఉండరాదు. మొదట ఎట్టి కోరికయ్యి ఉండరాదు. ఒకవేళ ఉన్నను అది సిద్ధింపనిచో రోషము పనికిరాదు. తపన మథన, ఎందుకయ్యా మథన పడుతూ ఉంటారు అంటారు. ఇది సింబాలిక్గా ఏమిటయ్యా అంటే, మనసు ద్వారా బుద్ధి వైపు ప్రయాణం కట్టి బుద్ధి నుండి ఆత్మ వైపు వెళ్ళమన్నాడు శ్రీకృష్ణుడు గీతలో. ఈ తపస్సు ఆచరించే విధానంలో మీరు స్వతంత్రులుగా ఉండాలి. అంటే యూ హ్యావ్ టు బి అనానిమస్ టు యువర్ సెల్ఫ్. మీ ఇంటలెక్ట్ని మీరు టచ్ చేసినప్పుడు, ఇగ్నైట్ చేసినప్పుడు, అందులోంచి ఏమి రాబోతుంది అన్నది మీరు కల్పించుకోకూడదు. కల్పన అంటే మీరు ఇందులో ఎందుకు కల్పించుకుంటున్నారు అంటూ ఉంటాం కొంతమందిని, ఇంటర్ఫియర్ కాకండి అని. అంటే మీ కల్పన అనేది మైండ్కున్న ఒక ఆటోమేటిక్
ఒక బై డిఫాల్ట్ ఉండే ఒక ప్రక్రియ అది. ఒకసారి ఎవరో వస్తున్నారు మనకి తెలియని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటినది ఇది స్టార్ట్ చేసేస్తుంది మైండ్. అలాగే మీరు ఏదైనా పనికి పూనుకున్నప్పుడు మీ మనస్సును కల్పనలోకి వెళ్లకుండా చూసుకోవాలి, కల్పించుకోవద్దు, ఓపెన్ మైండ్తో ఉండాలి. ఆ కల్పనలోకి వెళ్ళినప్పుడు అది కల్పించుకుని చాలా కలతలు తీసుకొస్తుంది, అది పనికిరాదని చెప్తున్నాడు. శ్రీ శుకవాచ ఇతి దేవాన్ సమాదిశ్య భగవాన్ పురుషోత్తమః తేషామంతర్దధే రాజన్ స్వచ్ఛందగతిరీశ్వరః అథ తస్మై భగవతే నమస్కృత్య పితామహ భవశ్చ జగ్మతు స్వం స్వం ధామోపేయుర్బలిం సురాః దృష్ట్వారీనప్య సంయత్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాం న్యషేధదైత్యరాట్శ్లోక్యః సంధి విగ్రహ కాలవితు తే వైరోచనిమాసీనం గుప్తం చాసురయూధపై శ్రియా పరమయా దుష్టం జితాశేషముపాగమన్. శుక్రవారం అన్నాడు పరీక్షిత్ మహారాజా, పూజ్యుడైన పురుషోత్తముడు దేవతలను ఇలా ఆదేశించి అంతర్ధానం అయిపోయాడు. ఆ ప్రభువు సర్వశక్తిమంతుడు, పరమ స్వతంత్రుడు. ఆయన లీలా రహస్యములను తెలుసుకున్నట్టు చాలా కష్టము. పిమ్మడ బ్రహ్మదేవుడు, శంకరుడు ఆ సర్వేశ్వరునికి నమస్కరించి వారు తమ తమ లోకములకు వెళ్ళిపోయారు. అనంతరం ఇంద్రాది దేవతలు బలిచక్రవర్తి యుద్ధకు వెళ్ళారు. ఎట్టి ఆయుధములను లేకుండా తమ యుద్ధకు వచ్చిన దేవతలను చూసి దైత్య సేనాపతుల మనస్సుల యందు క్షోభ కలిగింది. వారు దేవతలను బంధింపదలిచిరి. కానీ బలిచక్రవర్తి సంధి విరోధముల సమయములను ఎరిగిన వారిలో సర్వసమర్థుడు. అందువలన అతడు దైత్యులను నిరోధించాడు. బలిచక్రవర్తి ముల్లోకములను జయించి సకల సంపదలతో తులతూగుచున్నాడు. అసుర సేనాపతులతో సురక్షితుడై ఉన్న అతడు రాజసింహాసనంపై కూర్చుని ఉన్నాడు. దేవతలు ఆ బలిచక్రవర్తి యుద్ధకు వెళ్ళారు. మహేంద్ర శ్లష్ణయా వాచా సాంత్వయిత్వా మహీపతి అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమ. బుద్ధిశాలి అయిన ఇంద్రుడు మధుమధురమైన పలుకులతో బలిచక్రవర్తికి నచ్చజెప్పుచూ తాను శ్రీహరి నుండి గ్రహించిన సూచనలను అతనికి తెలిపాడు. తదరోచత దైత్యస్య తత్రాన్యే యే సురాధిపాః శంబరోరిష్ట నిర్మిశ్చయే చ త్రిపురవాసినః. దేవేంద్రుడు తెలిపిన విషయము దైత్యరాజైన బలికి నచ్చింది. మరియు అతడు కూర్చొని ఉన్న శంబరుడు, అరిష్టనేమి, త్రిపురవాసులు మొదలగు అసుర సేనాపతులు కూడా ఆ ప్రతిపాదనలకు సమ్మతించారు. తతో దేవాసురాః కృత్వా సంవిధం కృత సౌహృదాః ఉద్యమం పరమం చక్రురమృతార్థే పరంతప. పరీక్షిత్ మహారాజా, దేవతలు అసురులు పరస్పరము సంధి చేసుకుని మిత్రులుగా మెలిగారు. పిమ్మటి వారు అందరూ కలిసి అమృతమునకి క్షీరసాగరమును మధించుటకు ఉద్యమించారు. తతస్తే మందరగిరిమోదసోత్పాట్య దుర్మదాఘనదంతౌదధిం నిన్యుశక్తాః పరిఘవాహవః దూరభారోద్వహ శ్రాంతాః శక్రవైరోచనాదయః అపారయంతస్తం వోఢుం విమశా విజహుపథిః నిబదన్ స గిరిస్తత్ర బహూనామరదానవాన్ చూర్ణయామాస మహతా భారేణ కనకాచలః తాంస్తథా భగ్నమనసో భగ్నబాహూరుగంధరాన్ విజ్ఞాయ భగవాంస్తత్ర బహూవ గరుడధ్వజః గిరిపాత వినిస్పృష్టాన్ విలోక్యామరదానవాన్ ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వణాన్యథా గిరిం చారోప్య గరుడే హస్తే నైకేన లీలయా ఆరుష్య ప్రయయావబ్ధిం సురాసురగణైర్వృతః అవరోప్య గిరిం స్కంధాత్ సుపర్ణపదతాం వరగయయౌ జలాం తౌత్సృజ్య హరిణా స విసర్జితః. అనంతప పరీక్షిత్ మహారాజా, దేవతలు అసురులు పరస్పరము సంధి చేసుకుని మిత్రులుగా మెలిగారు. అందరూ కలిసి అమృతమునికై క్షీరసాగరమును మధించుటకు ఉద్యమించారు. అనంతరము దేవతలు అసురులు కలిసి తమ శక్తి కొలది మందరగిరిని పెగిలించారు. పిమ్మట వారు బిగ్గరగా గర్జించు దానిని సముద్రం వైపునకు తీసుకుని పోయారు. శక్తిమంతులైన వారి భుజములు పరిగల వలె బలిష్టములు. అందువలన వారు బలగర్భితులై ఉన్నారు. మందర పర్వతము మిక్కిలి బరువైనది. పైగా దానిని చాలా దూరం మోసుకుని పోవలసి ఉండెను. కనుక ఇంద్రుడు, బలిచక్రవర్తి మొదలగు వారు అప్పటికీ అలసిపోయి ఉన్నారు. ఏ విధముగాను ఆ మందరాచలమును ముందునకు తీసుకుని పోవుటకు అశక్తులై ఉన్నారు. వారు వివశులై ఆ గిరిని మార్గమధ్యమును వదిలేశారు. ఆ కనకాచలము మిగుల బరువైనది. అది కింద పడినప్పుడు పెక్కుమంది దేవతలు, దానవులు దాని కింద నలిగి నుగ్గునుగ్గైపోయారు. దేవతల యొక్క, అసురుల యొక్క బాహువులు, ఊరువులు, మెడలు భగ్నములై ఉన్నాయి.
మానసికంగా కూడా వారి ఉత్సాహం నశించినది. అట్టి స్థితిలోనున్న వారిని చూసి శ్రీ మహావిష్ణువు గరుడవాహనుడై వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆ పరమపురుషుడు పర్వతము కింద పడి నుగ్గునుగ్గైన దేవతలను అసురులను చూశాడు. అంతటా ఆ ప్రభు అమృతమయమైన తన దృష్టిచే వారిని బతికించాడు. వారు ఎట్టి రోగము గాని వ్రణము గాని లేని వారి వలె పుష్టిగా ఉన్నారు. అనంతరం ఆ పురుషోత్తముడు ఆ పర్వతమును అవలీలగా ఒక్క చేతితో ఎత్తి గరుడుని మూపుపై ఉంచాడు. పిమ్మట తానును ఆ గరుడునిపై అధిష్ఠించి సురాసురులతో కలిసి సముద్రం వైపుగా బయలుదేరాడు. పక్షిరాజైన ఆ గరుత్మంతుడు ఆ పర్వతమును తిన్నగా తన మూపు నుండి క్రిందికి దించాడు. పిమ్మట దానిని నీటి మధ్యలో విడిచి శ్రీహరి అనుమతితో గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పార్వహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షష్ఠోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.